జేమ్స్ కామరూన్ గురించి సినిమాల మీద అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆయన ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు. జేమ్స్ కామరూన్ దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. టెర్మినేటర్ 1, టెర్మినేటర్ 2 సినిమాలకు ఆయన దర్శకుడు, రచయిత కూడా. తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన టైటానిక్ 90వ దశకంలో అనేక రికార్డులు కొల్లగొట్టింది. $20 కోట్ల తీసిన ఈ సినిమా $225 కోట్ల వసూలు సాధించింది. 12 ఏళ్ల తర్వాత, 12 ఏళ్ళు ఆ రికార్డు చెక్కు చెదరలేదు. 12 ఏళ్ల తర్వాత 2009లో మళ్ళీ జేమ్స్ కామరూనే నిర్మించి దర్శకత్వం వహించిన అవతార్ సినిమా ఈ రికార్డుని బ్రేక్ చేసింది. ఆ తర్వాత అవతార్ 2 వచ్చింది. ఇప్పుడు అవతార్ 3 కూడా కామరూన్ దర్శకత్వంలోనే వస్తుంది. అవతార్ 3 డిసెంబర్ 19న విడుదల అవుతా ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. రిలీజ్ సందర్భంగా అవతార్ టీం తమ సినిమా ప్రచారంలో భాగంగా దేశంలో, మన ఇండియాలో ఉన్న సినీ ప్రముఖులకు ఈ సినిమా చూపించారు. సినిమా చూసిన ప్రముఖుల్లో రాజమౌళి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జేమ్స్ కామరూన్ వీడియో కాల్లో రాజమౌళితో మాట్లాడారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా ప్రోగ్రెస్ గురించి కూడా కామరూన్ అడిగి తెలుసుకున్నారు. ఇంకో ఏడాదిలో షూటింగ్ పూర్తి చేసుకుంటామని రాజమౌళి చెప్పినప్పుడు, వారణాసి షూటింగు, సెట్స్ చూడాలని ఉందని, వచ్చి చూడొచ్చా అని కామరూన్ రాజమౌళిని రిక్వెస్ట్ చేశారు. మీరు వస్తే మా వారణాసి టీంతో పాటు దేశంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం థ్రిల్ అవుతుంది, మీరు తప్పకుండా రావాలని రాజమౌళి కామరూన్ను కోరారు. దేశంలో ఏ సినిమా దర్శకుడికి దక్కని గౌరవం ఇది. బాహుబలి, RRR వంటి మూవీలతో రాజమౌళి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు కామరూన్ ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇప్పుడు షూటింగ్కి వస్తే నిజంగా జేమ్స్ కామరూన్ అదొక సంచలనం అవుతుంది. అంతకు మించి వారణాసి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి పబ్లిసిటీ కూడా అవుతుంది.